ఏంటి మావా గుర్తున్నానా? యాక్చువల్లీ వీడియోస్ చేసి చాలా అవుతుందిగా, అప్రాక్సిమేట్లీ 1 మంత్ అవుతుందా? లేదు 2 మంత్స్, మేబీ 2.5 మంత్ అవుతుంది మనం వీడియోస్ చేసి. చాలా మంది మర్చిపోయారు. బట్ వీడియోస్ ఆపడానికి రీజన్ ఏంటి అంటే, ఎందుకంటే ఏమని చెప్పను, ఎలా అని చెప్పను, లైఫ్లో కొన్ని వచ్చి పడ్డాయి అనమాట. అంటే లోన్లీనెస్, కొంచెం డిప్రెషన్, ఇలాంటివన్నీ మీద వచ్చి పడ్డాయి. అంటే దానికి మళ్ళీ పెద్ద రీజన్స్ కూడా లేవు, జస్ట్ అలా వచ్చేసాయి. అంటే మేబీ అది వెదర్ వల్ల అయ్యుండొచ్చు. అంటే ఇక్కడ స్నో స్టార్ట్ అయింది, సో వింటర్ వల్ల మేబీ దాని వల్ల అయ్యుండొచ్చు. ఆర్ఎల్స్ మేబీ ఫ్రెండ్స్, అది కూడా రీజన్ ఉండొచ్చు. బట్ యా, లాస్ట్ 2 months అప్స్ అండ్ డౌన్స్ చాలా జరిగాయి. బట్ యా, సో ఈ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ ఏం చేస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇదొక్కటే వీడియోస్నే కాదు, దేని మీద ఇంట్రెస్ట్ రాలేదు, ఫుడ్ తినాలనిపించలేదు. సో ఇలా మొత్తం అన్నింటి మీద ఇంట్రెస్ట్ పోయింది. బట్ ఎప్పటికీ ఇలా ఉంటా అంటే అవ్వదుగా, మారాలి. సో కొత్త సంవత్సరం వచ్చింది, మారుతామని డిసైడ్ అయ్యాం. సో మళ్ళీ వీడియోస్ అయితే ప్లాన్ చేద్దాం. అండ్ ఐ గాట్ లాట్స్ ఆఫ్ మెసేజెస్. అంటే వాట్ హ్యాపెన్, ఏమైంది, ఉన్నావా లేదా, కెనడాలో ఉన్నావా లేదా, కెనడాలో ఏమైనా అయిందా, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా, ప్రాబ్లమ్ అది, అసలు ఏం వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ గుర్తుందా లేదా, ఇలా మెసేజెస్ చాలా వచ్చాయి. కొంతమంది అయితే ఉన్నావు పోయామని కూడా అడిగారు. బట్ ఎనీవే, ఐఎమ్ దేర్ మోవా, విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. మళ్ళీ వీడియోస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. ఇయర్ అయితే హ్యాపీగా ఉండాలని గట్టి ఫిక్స్ అయ్యా. ఎంత పెద్ద వాళ్ళమైనా నవ్వుకుంటూ ముందర పోవడమే. లాస్ట్ ఇయర్ జరిగినవన్నీ లాస్ట్ ఇయర్లో వదిలేసి ఈ ఇయర్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఇది చెప్పడం ఇప్పటికీ లేట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. బట్ ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్ మావా. ఈ ఇయర్ చితక్ కొట్టేద్దాం.